హలో ఫ్రెండ్స్, పెన్షనర్లకి అదిపోయే శుభవార్త తీసుకురావడం జరిగింది. 15 నిమిషాల ముందు మనకు ముఖ్యమంత్రి గారు లైవ్ టెలికాస్ట్లో ఒక అదిరిపోయే శుభవార్త తెలపడం జరిగింది. పెన్షనర్లకు ఈ నెల ఆసరా పింఛన్లు అనేటివి వారి వారి ఖాతాలో జమ చేయాలని తీవ్రంగా అధికారులు శ్రమించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం, సమగ్రమైన సమాచారం ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు కూలంకుషంగా, సవివరంగా, క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మిత్రులారా. అదేవిధంగా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. తెలంగాణలో ఉన్న పెన్షనర్స్కి అందరికీ కూడా వీడియో వెళ్ళిపోయే విధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే రేపటి నుండి 30 వరకు పెరిగిన పెన్షన్లు 4016, 6016. ఈ పత్రం తీసుకొని ఇక్కడికి వెళ్ళండి. ఎవరైతే పెన్షనర్స్ కోసం వెయిట్ చేస్తున్న పెన్షనర్లకి, అదేవిధంగా దరఖాస్తు చేసుకోలేని పెన్షనర్లకి ఒక అదిరిపోయే శుభవార్త తీసుకురావడం జరిగింది. గత కొన్ని నెలల క్రితం ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకోలేని వారు ఎవరైతే ఉన్నారో వారు, అదేవిధంగా కొత్తగా 55 సంవత్సరాలు కానీ లేదా వికలాంగులు కానీ ఎవరైతే ఉన్నారో వారు దరఖాస్తు చేసుకునే వారు, ఎలిజిబుల్ అయ్యే కేటగిరీ ఉన్నవారు అందరూ కూడా మరొకసారి అవకాశాన్ని అయితే ప్రభుత్వం కల్పించనుంది. రేపటి నుండి 30వ తారీఖు వరకు పెరిగిన పెన్షన్లు అయితే జమ కావాలంటే కంపల్సరీగా మీరైతే కొన్ని డాక్యుమెంట్స్ అనేది ప్రభుత్వానికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మనం ఈ యొక్క వీడియోలో చివరగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఏ డాక్యుమెంట్స్ కావాలో క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అయితే ప్రజాపాలనలో మనకు అప్పుడు వన్ వీక్ షెడ్యూల్ కింద మనకైతే ప్రజాపాలనలో పెట్టడం జరిగింది. అప్పుడు దరఖాస్తు చేసుకున్న వారికి దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం ఆసరా పెన్షన్లు అయితే ప్రతి నెల వారి యొక్క ఖాతాలో క్రెడిట్ కావడం జరిగింది. అయితే దరఖాస్తు చేసుకున్నా కూడా వారికి అయితే పెన్షన్ పడని ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం మరి ఒకసారి అవకాశం కల్పించి వారికి ఎవరికైతే ఆల్రెడీ వాళ్ళు అప్లై చేసుకుని ఉండి కూడా వారికి పెన్షన్ పడని వారు ఉండి కూడా వారందరినీ లిస్ట్ అనేది రెడీ చేసి ఎవరికైతే పడలేదు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ కొత్తగా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో అంటే 50 సంవత్సరాలు నిండిన వారు, వికలాంగులు కానీ అదేవిధంగా ఇతరత్ర విధానాల వలన ఉన్న వారందరూ కూడా ప్రభుత్వం అయితే కొత్త దరఖాస్తులు అయితే స్వీకరణ అయితే కొనసాగించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మరో 5 రోజుల్లోనే పూర్తయిన తర్వాత దాదాపు రేపటి నుండి చూసుకున్నట్లయితే రేపు 22వ తారీఖు నుంచి దాదాపు 30 తారీఖు వరకు ఒక 1 వీక్ స్కీమ్ కింద మరి ఈ యొక్క పెరిగిన పెన్షన్ అనేది 4016, 6016 అనేది వారి ఖాతాలు జమ చేయాలి. అర్హుల జాబితాను విడుదల చేయాలి. అదేవిధంగా కొత్త దరఖాస్తులు స్వీకరించాలి. దరఖాస్తులు స్వీకరించిన తర్వాత మే 1వ తారీఖు నుండి పెన్షన్ బదిలీ చేయాలని కూడా ఒక దృఢ సంకల్పంతో రేవంత్ సర్కార్ అయితే ముందుగా బుల్లెట్లా దూసుకుపోవడం జరుగుతుంది. ఈ నిర్ణయమే ప్రభుత్వానికి సానుకూలంగా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పత్రాలు చూసుకున్నట్లయితే మొదటగా రేషన్ కార్డు అనేది కీలకం. అంటే చాలామంది కూడా సార్ మాకు రేషన్ కార్డు లేదు కదా, మరి ఎట్లా సార్ అని అడుగుతారు. కంపల్సరీగా మనకి ఏ నెల అయినా లేకుంటే వచ్చే నెల అయినా రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక రేషన్ కార్డు లేని వారికి కంపల్సరీగా వారి యొక్క ఇన్కమ్ అనేది పెట్టడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. అదేవిధంగా వారి యొక్క వికలాంగులు అయితే సవరం సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది, వారి యొక్క ఫోటో, అదేవిధంగా మనకు అదేవిధంగా మనకు సంబంధించిన ఏదైనా పత్రాలు ఉంటే ఆ పత్రాలు, అదేవిధంగా మీ యొక్క ఇవన్నీ కూడా మీ యొక్క గ్రామం, అదేవిధంగా మీ యొక్క వార్డు, మీ యొక్క గ్రామ పంచాయతీ ఇవన్నీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాదాపు అయితే ఈ యొక్క 3 సర్టిఫికేట్లు అయితే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క దగ్గర పెట్టుకొని మన యొక్క మీ గ్రామ పంచాయతీకి కానీ లేకుంటే మీ కార్యదర్శికి కానీ వెళ్ళి ఇవి ఇచ్చినట్లయితే కంపల్సరీగా మీకు ఆసరా పింఛన్లు అయితే బదిలీ చేయడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. కంపల్సరీగా మీరు దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే గత కొన్ని నెలలుగా గత సంవత్సరం కూడా మనం చూసుకున్నట్లయితే బోగస్గా ఎక్కువ సర్టిఫికేట్లు పెట్టి పింఛన్ తీసుకుంటున్నారు. చాలామంది అయితే ప్రభుత్వం నుంచి అయితే వినతి పత్రాలు అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ మీకు పెన్షన్ అందుతున్నా కూడా మళ్ళీ పెన్షన్ అయితే అప్లై చేసుకుంటారు. వారికి ఏజ్ లేకున్నా కూడా ఏజ్ ఉన్నట్లు అప్లై చేసుకుంటున్నారు. ఈ విధంగా చాలా వరకు అయితే పెన్షన్ అయితే తీసుకుంటున్నారు. సదరం సర్టిఫికేట్ లేకున్నా కూడా వారి యొక్క పెన్షన్ అయితే తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా బోగస్ కిందకి అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏరివేసిన తర్వాత నిజమైన అర్హులకు, లబ్ధిదారులకు మాత్రమే పెరిగిన ఆసరా పింఛన్లు కానీ అదేవిధంగా ఇతరత్ర పథకాల గురించిన కానీ ఇవ్వాలని కూడా పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి
మీరు నిజాయితీ పరులు అయితే కంపల్సరీగా ఇవన్నీ కూడా బోగస్గా పెట్టకుండా కంపల్సరీగా నిజంగా ఎలిజిబిలిటీ వారికి ఒక పెన్షన్లు కానీ ఇతరత్ర స్కీమ్స్ గురించి వచ్చే బెనిఫిట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా నిజమైన లబ్ధిదారులకు అర్హులకు అందే విధంగా ప్రతి ఒక్కరు కూడా తోడి ఉండండి. ఎందుకంటే అసలైన ప్రజాస్వామ్యం మనం ఏర్పరచుకోవాలి కాబట్టి మనకైతే కంపల్సరీగా మీరు నిజమైన వారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారులకు అందాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంధనం బిల్లుకు సంబంధించి దాదాపు ₹1,00,000 అయితే ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అయినాయి. ఇక మహిళలకు సంబంధించి కూడా ₹2,500 సంబంధించి కూడా మనం అయితే దీనికి ఒక సంబంధించిన వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో దీనికి సంబంధించిన వీడియో అనేది ఒక లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఆ లిస్ట్లో ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ ఈ యొక్క మహిళలక్ష్మి కింద 2,500 పడతాయని కూడా చెప్పడం జరిగింది. మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఒక వీడియోని సెర్చ్ చేసి చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది కనిపించడం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మిత్రులారా. వీలైనంత వరకు అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ టు ఆల్.